ఎప్పుడు సింధు ఏం చెప్పినా అపోజ్ చేసేవాడివి ఇప్పుడేంటి సింధుని ఇంత సపోర్ట్ చేస్తున్నావు? వాట్ హ్యాపెండ్? అదేం లేదు మేడం. సింధు కరెక్ట్గా చేస్తే నేనెందుకు అడ్డుపడతాను? ఇన్ఫాక్ట్ సింధు ఏం ప్లాన్ చేసినా చాలా బాగుంటుంది. ఎంతో కమిట్మెంట్తో చేస్తుంది. సింధుతో కలిసి నేను ఈ ప్రాజెక్ట్ వర్క్ చేయడం నిజంగా నా అదృష్టం మేడం. ఏమైంది వాళ్ళ యష్కి? ఇలా బిహేవ్ చేస్తున్నాడేంటి కొత్తగా? ఓకే, నాకొక వేరే మీటింగ్ ఉంది, అటెండ్ అవ్వాలి. యూ క్యారీ ఆన్. నమస్తే మేడం. నమస్తే చంద్ర గారు. మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలని కాల్ చేశాను. ఏంటి మేడం అది? మీ ఆశలు త్వరలోనే ఫలిస్తాయి. అర్థం కాలేదు మేడం. యష్ సింధులు మళ్ళీ ఒకటి కావాలనే కదా మీ ఆశ? అవును మేడం. దానికి ఇవాళ ఆఫీస్లో బీజం పడింది. యష్లో మార్పు మొదలైంది. సింధుతో చాలా క్లోజ్గా ఉండడం, ప్రతి విషయంలోనూ తనకే ఇంపార్టెన్స్ ఇవ్వడం. సింధు విషయంలో ఇంతకు ముందున్న నెగటివ్ సెన్స్ ఇప్పుడు యష్లో లేదు. మీరు చెప్పేది నిజమా మేడం? నా కళ్ళతో చూశానండి. ఓ, యష్ బిహేవియర్లో ఏదో కొత్త చేంజ్ చూస్తున్నాను. నా మాట నమ్మకపోతే మీరే ఆఫీస్కొచ్చి చూడండి. ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఆఫీస్లో ఎలా కలిసి తిరుగుతున్నారో. థ్యాంక్ యూ మేడం. ఇదంతా మీ వల్లే. ఉంటానండి. ఓకే అండి, మంచిది. యష్ క్యారెక్టర్ ఇంత సడన్ గా చేంజ్ అవ్వదే. ఎలా అయిందబ్బా? వీళ్ళు నిజంగానే మార్పు వచ్చిందా, లేక ఏదైనా అవసరంతో సింధుతో క్లోజ్గా ఉంటున్నాడా? త్వరగా వడ్డించు కన్యాకుమారి.
త్వరగా వెయ్యి. వదినా గ్రేవీ వేయమంటావా? ఏం వద్దు. చాలా టేస్టీగా ఉంది. వదినా బాగా తిను, మొత్తం తిను. కన్యాకుమారి చేతి తెప్పించుకొని దొంగచాటుగా బిర్యానీ తింటున్నావా? అమ్మా, ఇదంతా మీరు రిషి కోసం ఆడే నాటకమా? చెప్తా మీ పని. కన్యాకుమారి, మన ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? వదినా తప్పకుండా అవుతుంది. నీకు సీరియస్ గా ఉండదని మనం నాటకం ఆడుతూ ఉండం కదా. ఇదంతా నిజం అనుకుని యష్ ఎలాగైనా సరే సింధు నొప్పించి రిషిని తీసుకొస్తాడు. సింధు కూడా నీకొంట్లో బాగలేదని తెలిస్తే కాస్త మెత్తబడి రిషిని పంపిస్తుంది. నువ్వు తినొదినా.